మీటింగ్కి వెళ్ళాను. రాత్రి 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, కానీ సీటుకి అడ్డంగా ఒక ఆయన పడుకున్నాడు. చాలాసేపు అతన్ని లేపానండి. అతను గురక పెడుతున్నాడు కానీ లేవట్లేదు. చోటు లేక కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ట్రైన్ రాజమండ్రి వచ్చేంత వరకు అతను లేవలేదు. రాజమండ్రి వచ్చి గోదావరి బ్రిడ్జి మీదకి ఎంటర్ అవుతుందనగా అతను లేచి కూర్చొని, మాస్టర్ ఇది రాజమండ్రేనా అని అడిగాడు. అవునండి అని చెప్పాను. ఇది గోదావరి బ్రిడ్జి అనా అన్నాడు. అవునండి అని చెప్పాను. జేబులోంచి ఒక పర్సు తీశాడు. ఆ పర్సులో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల మధ్యన నాకు 5 రూపాయలు కాస్త తీసుకొని తన 2 కళ్ళకి ఎత్తుకొని నీటల్లో పడేశాడు. నేను అడిగాను, డబ్బులు ఏంటండి నీటల్లో పడేశారు అని. నేను దేవుడికి వేశాను అన్నాడు. అరే, నీటల్లో పడేసి దేవుడికి అంటారేంటి మీరు? మీరు బయలుదేరింది మొదలుకొని అంగవైకల్యం కలిగిన వారు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకిస్తే కడుపుకి ఏదన్నా తిన్ని కదండి, ఎందుకు నీటల్లో పడేశారంటే మీకు అర్థం కాదా, నేను దేవుడికి వేశాను అన్నాడు. రాజమండ్రి వచ్చింది, దిగెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. అది జరిగిన 2 నెలల తర్వాత అంటూ వచ్చేవారు. 2 బాబు నెల చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి, నీ దగ్గర కంపు వచ్చేస్తుంది, మాకు వాంతులు అయిపోయేలా ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఎత్తుకోలేని బ్రతికైపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మేచి పిల్లల మేచి ప్రతిరోజు కక్కేస్తుంటే ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతే నేర్చిన రోజే తప్ప ఏడని రోజు అంటూ మా జీవితంలో లేదండి. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మార్పు మాత్రం కనిపించలేదు. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాల చేత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళాను. ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో నాకు దేవుడి ఫోటో దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికాడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని. మాల మెల్ల ఉండని చెప్పి చాలా బాగుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. మాలలో ఉండగా శ్రీనిస్వామి అని దండాలు పెట్టే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతలు చేసేవాడిని. నా గ్రామంలో ఉన్న చాలా మంది వచ్చి కాళ్ళకి దండాలు పెట్టి నా చేత పూజలు చేయించుకునేవారు. గురుభవానిగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టడెప్పులతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు ఒంటికాల మీద నాక్షలు దొక్కిస్తూ భజన చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళి అయింది. నా బాధపడలేక తను ఏరేళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఇవ్వంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలంటే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేసి మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు మరికొంతమంది వచ్చి అన్నారు, నీ పెద్ద పాస్టర్ గారు వీడియో తీయమన్నారు, ఇచ్చేస్తా. మన ఇద్దరం తీసుకోవచ్చు. కట్టించుకోవాలి కదా.
అలాగే